హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో ఏంటంటే పుష్ప 2 సినిమా రివ్యూ గురించి షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీంట్లో ఫస్ట్ మనం స్టోరీ గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ స్టోరీ మొత్తం ఏంటంటే ఒక 3-4 పాయింట్స్ చుట్టూ స్టోరీ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఒకటి ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్లో చూపించినట్టుగా అంటే ఒక బార్డర్ దాటి అంటే ఒక స్టేట్ దాటి స్మగ్లింగ్ చేస్తేనే అంటే ఒక స్టేట్ను దాటిస్తేనే ఇంత అంటే శాండిల్వుడ్ స్మగ్లింగ్లో ఇంత లాభాలు వస్తుంటే ఒకవేళ ఇంటర్నేషనల్ కనుక దీన్ని మనం డైరెక్ట్ కాంటాక్ట్స్ని కనుక మనం దొరకబట్టి వాళ్ళతోనే డైరెక్ట్ డీల్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుందో అనేటటువంటిది అయితే ఒకసారి హీరో పుష్ప 1లో చెప్తాడు. సో పుష్ప 2లో ఏంటంటే సో హీరో ఈ విత్ ఇన్ ద స్టేట్ స్మగ్లర్ నుంచి ఇంటర్నేషనల్ స్మగ్లర్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అనేటటువంటిది స్టోరీ అనమాట. తర్వాత ఈ ప్రాసెస్లో అంటే ఎలాంటి టైంలో అంటే ఏ పాయింట్ ఆయనకు ట్రిగ్గర్ చేస్తుంది అంటే ఇంటర్నేషనల్ స్మగ్లర్గా మారడానికి ఏ పాయింట్ ట్రిగ్గర్ చేస్తుంది అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా చూపించాడు. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే పుష్ప 1లో హీరో వచ్చేసి 2-3 సార్లు హీ గెట్ ఇమిలియేటెడ్ అంటే ఆయన ఒక అవమాన భారం అయితే ఉంటుంది అనమాట. అంటే ఇంటి పేరు లేదని చెప్పేసి నానెవరో తెలియదని అయితే అంటే షికావత్ కానీ తర్వాత వాళ్ళ కజిన్స్ అన్నయ్యల దగ్గర నుంచి కానీ ఆయనకు అవమానాలు అయితే జరుగుతూ ఉంటాయి కదా. సో ఇందులో దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్గా చూపించారనమాట. సో ఈ సినిమాలో పుష్ప 2లో ఏంటంటే ఆయనకి ఏదైతే అవమానాలు జరిగినాయో అవమానాలన్నిటినీ ఆయన ఎలా ఎదుర్కొంటాడు, సో ఇంటి పేరు ఎలా తెచ్చుకుంటాడు అనేటటువంటిది కూడా స్టోరీలో చూపించారనమాట. సో తర్వాత థర్డ్ థింగ్ వచ్చేసి మనకు పుష్ప 1లో ఎండ్ అయినప్పుడు ఏంటంటే ఈ షికావత్కి తర్వాత అంటే పోలీస్ ఆఫీసర్ షికావత్కి హీరోకి ఒక కాన్ఫ్లిక్ట్ అవుతుంది. సో అప్పుడు అంటే లాస్ట్లో క్లైమాక్స్లో హీరో పోలీస్ ఆఫీసర్ను తీవ్రంగా అవమానిస్తాడు కదా. సో పోలీస్ ఆఫీసర్ ఆబ్వియస్గా మనకు ఆయన ఒక రివెంజ్ లో ఆయన రగిలిపోతూ ఉంటాడు. అది మనకు అక్కడ ఫస్ట్ హాఫ్లో పుష్ప 1లో చూపించాడు. సో పుష్ప 2లో ఏంటంటే ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ చేసే ప్రాసెస్లో ఆబ్వియస్గా ఈ శాండల్వుడ్ని బార్డర్స్ అన్నింటినీ దాటుకుంటూ తీసుకెళ్ళాలి కదా. సో దానికి సంబంధించినటువంటి డైరెక్షన్లో హీరో వెళ్తూ ఉంటే ఆబ్వియస్గా ఇప్పుడు షికావత్ ఏంటంటే ఆయన్ని ఎలా స్టాప్ చేయాలి అనేటటువంటి విధంగా ఆయన అన్ని ప్లాన్ చేస్తూ ఉంటాడు అనమాట. సో హీరో ప్లాన్ చేస్తుంటాడు, విలన్ ప్లాన్ చేస్తుంటాడు, మళ్ళీ దానికి కౌంటర్ అటాక్గా హీరో ప్లాన్ చేస్తుంటాడు. సో అలా రెగ్యులర్ ఒక అంటే ఇంటెలెక్చువల్ సంబంధించినటువంటి డ్రామా ఉంటుంది కదా. సో అలా కొద్దిసేపు వెళ్తుంది అనమాట. సో స్టోరీ వచ్చేసి ఇదండి. అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ స్మగ్లర్గా ఆయన ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. సో ఆయన ఎందుకు ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్కి వీళ్ళకు అంటే హీరోకి మధ్యలో రివెంజ్ డ్రామా ఒకటి నడుస్తూ ఉంటుంది. తర్వాత నేను చెప్పినట్టుగా ఆయన ఇంటి పేరు ఎలా తెచ్చుకుంటాడు అనేది మెయిన్గా ఉంటుంది అనమాట. సో స్టోరీ వచ్చేసి ఇది. సో దీనికి ఏంటంటే 3.5 hours రన్ టైం ఉందండి. రన్ టైం అయితే చాలా లెంతీ అయితే నాకు సినిమా అనిపించింది. సో తర్వాత మనము ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మాట్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. స్టాండర్డ్ ఫార్మాట్ అంటే ఏంటంటే మనకి ఆబ్వియస్గా మన ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా ముఖ్యంగా ఆర్ సౌత్ సినిమా ఏంటంటే పాటలు ఒకటి మనం చూస్తాము, తర్వాత ఫైట్స్ చూస్తాము, జనరల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తాము. సో స్టోరీ అయితే నేను ఆల్రెడీ చెప్పేసిన తర్వాత దీనికి సీక్వెల్ ఉందా లేదా ఇవన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. సో తర్వాత కంక్లూషన్గా నాకు సినిమా ఓవరాల్గా ఎలా అనిపించింది అనేది కూడా నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ సాంగ్స్ గురించి వద్దాము. సో సాంగ్స్ ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే ఎక్కువ హైలైట్ అయిన సాంగ్స్ వచ్చేసి పీలింగ్ సాంగ్స్, అంటే మామూలుగా పాపులర్ అయిన సాంగ్ వచ్చేసి పీలింగ్స్, తర్వాత కిసిక్ సాంగ్ వచ్చేసి ఎక్కువగా పాపులర్ అయినాయి నాకు గుర్తున్నంత వరకు. సో పీలింగ్ సాంగ్ అయితే నాకు టైమింగ్ పరంగా అంత పెద్దగా అయితే నాకు కనెక్ట్ కాలేదు. అంటే ఫ్లోని కొంచెం దెబ్బతిన్నట్టే అనిపించింది. అంటే ఏదో ఒక ప్లాన్డ్గా ఆ సాంగ్ ఇంట్రడ్యూస్ చేసినట్టుగా అనిపించింది. సో స్క్రీన్ పైన నాకు ఆ సాంగ్ పెద్దగా అయితే నాకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. తర్వాత కిసిక్ సాంగ్ గురించి మనం మాట్లాడుకుందాము. కిసిక్ సాంగ్ అయితే పర్ఫెక్ట్ టైమింగ్లో వచ్చిందన్నమాట. దానికి మాత్రం టైమింగ్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే కిసిక్ సాంగ్ కూడా అంత పెద్దగా నాకైతే అంటే స్క్రీన్ మీద అయితే నాకు విజువల్గా అయితే ఎంత పెద్దగా అప్పీలింగ్గా అయితే అనిపించలేదు. కాకపోతే ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు అంటే దాన్ని ఎక్కువగా అంటావా మామ అంటావా అనేది పుష్ప 1కి దీనికి ఎక్కువగా కంపేర్ చేశారు. సో కంపేర్ చేసిన
దాని ప్రకారం అయితే స్క్రీన్ మీద కూడా నాకు పెద్దగా ఈ కిసిక్ సాంగ్ అయితే ఏమనిపించలేదు. కాకపోతే సోషల్ మీడియాలో అయితే కిసిక్ సాంగ్ ఊ అంటావా కంటే ఎక్కువ పాపులర్ అయింది. అంటే మీమ్స్ వల్ల కానీ రీల్స్ వల్ల కానీ అది ఎక్కువగా అయితే అది పాపులర్ అయింది. సో తర్వాత ఇంకొక సాంగ్ వచ్చేసి ఇప్పుడు నా స్వామి అనే సాంగ్ మళ్ళీ జాతర అల్లు అర్జున్ అది ఆడవేషము వేసినప్పుడు ఆ జాతర ఎపిసోడ్లో ఆ సాంగ్ పెట్టారు. అది కొంచెం బాగానే అనిపించింది. ఆ లిరిక్స్, అందులో ఉన్నటువంటి సాంగ్ లిరిక్స్ అయితే నాకు కొంచెం బాగా అంటే మీనింగ్ఫుల్గా అనిపించింది. ప్లస్ ఆ సాంగ్ కొంచెం ఫ్లోలో ఒక 2.5 minutes మాత్రం వస్తుంది అనమాట. సో అది అంటే సాంగ్స్ అయితే ఇది. సో ఓవరాల్గా నాకు పెద్దగా అంత క్యాచీగా కానీ అంటే పెద్దగా విజువల్గా అపీలింగ్గా కానీ నాకైతే అనిపించలేదు. బట్ ఎట్ ద సేమ్ టైం అంత బ్యాడ్గా కూడా ఏం అనిపించలేదు అనమాట. ఎస్పెషల్లీ పీలింగ్ సాంగ్లో ఏందనంటే హీరోకి హీరోయిన్కి మధ్యలో కొంచెం కెమిస్ట్రీ నాకు అంత పెద్దగా అది అంటే వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. ఎందుకనంటే హీరోనేమో కొంచెం ఓల్డ్ ఏజ్డ్గా కనబడుతూ ఉంటాడు. ఆ హీరోయిన్ రష్మిక మందానానేమో ఆమె చాలా యంగ్గా చాలా బక్కగా కనబడుతూ ఉంటుంది. సో నాకు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన అంత కెమిస్ట్రీ నాకైతే ఆ సాంగ్లో అంత వర్కౌట్ అయినట్టు అయితే అనిపించలేదు అనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫైట్స్ గురించి మాట్లాడదాము. సో ఫైట్స్ అనేటి ఎస్పెషల్లీ 2 ఫైట్స్ అయితే చాలా మాసిగా ఉన్నాయి అన్నమాట. ఒకటి జాతర ఫైట్ తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో అంటే ఆల్మోస్ట్ క్లైమాక్స్ అనుకుంటే ప్రీ క్లైమాక్స్ కూడా కాదు. సో క్లైమాక్స్లో వచ్చే ఫైట్ కూడా చాలా మాసిగా ఉన్నాయి అన్నమాట. సో ఈ విషయంలో మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే చాలా కొంచెం హైగా ఫీల్ అయ్యేటటువంటి హై యాక్షన్ అయితే నాకు అనిపించింది. ఎస్పెషల్లీ టూ మచ్ మాసీగా అయితే 2 ఫైట్స్ అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే కొంత అంటే ఫైట్స్ అంటే లేకపోతే మాసిజం అంటే అలాంటిదన్నీ కూడా కొంచెం రాజమౌళికి ఎక్కువగా అట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదా. సో కానీ నాకు ఈ 2 ఫైట్స్ చూసిన తర్వాత మాత్రము అది కొంచెం నాకైతే ఒపీనియన్ చేంజ్ అయిందనమాట. నాకు సుకుమార్ ఆ మాస్ ఇజం చూపించడంలో కానీ ఆ మాస్ ఎలిమెంట్స్ను ఆ ఫైట్స్లో చూపించడం కానీ ఒక హీరో ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ ఫైట్స్లో అది కొంచెం నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అంటే వెన్ యూ సీ ద ఫైట్ యాజ్ ఎ ఫైట్ అది చాలా మాస్గా నాకు అనిపించింది. తర్వాత వచ్చేసి స్క్రీన్ ప్లే గురించి మాట్లాడదాము. సో స్క్రీన్ ప్లే నేను ఆల్రెడీ చెప్పాను. ఈ సినిమా రన్ టైం ఏంటంటే ఆల్మోస్ట్ 3.5 hours ఉందన్నమాట. సో 3.5 hours ఉండడం వల్లనో ఏమో కానీ నాకు అక్కడక్కడ చాలా కొంచెం అంటే లాగ్ అయితే అనిపించింది. అంటే ఎలా అంటే అప్పుడే ఓకే సినిమా కనెక్ట్ అవుతా ఉంది అనిపించింది. బట్ మళ్ళీ ఎంబడే నెక్స్ట్ 1 minute-లోనో 2 minutes-లోనో మళ్ళీ కొద్దిగా టెంపో డౌన్ అయినట్టుగా అయితే అనిపించింది అనమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ అంటే కెమెరా టేకింగ్ కానీ తర్వాత విజువల్స్ కానీ సో అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ పుష్ప 1 ఉన్నాయి అనమాట. సో అంటే రిలేటివ్లీ హై కానీ లో కానీ అట్లా నాకేమైతే అనిపించలేదు. తర్వాత వచ్చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మనకు తెలుసు చాలా ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సంబంధించి ఒక చాలా వివాదం అయితే మనకు చాలా వచ్చింది. ఎస్పెషల్లీ దేవిశ్రీ ప్రసాద్ని రీప్లేస్ చేసి తమన్ను ఇంకొక 2 మ్యూజిక్ డైరెక్టర్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్గా తీసుకోవడము అది ఒక సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయితే అయింది. ఎస్పెషల్లీ డిఎస్పీ స్పీచ్ తర్వాత. సో నాకేమనిపించిందంటే ఫస్ట్ హాఫ్లో కానీ ఎక్కువ ఫస్ట్ హాఫ్లో మరి అంటే ఎవరు ఫస్ట్ హాఫ్ చేసిందో సెకండ్ హాఫ్ చేసిందా లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తము వీలే చేసిందా డిఎస్పీ చేయలేదా అనేది మనకు తెలియదు. కాబట్టి నాకైతే నిజంగా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అంత పెద్దగా అపీలింగ్ అనిపించలేదు. అంటే ఒక డిఎస్పీ లాంటి పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ని రీప్లేస్ చేసి వీళ్ళను పెడితే అది మనకు స్క్రీన్లో కనబడాలి కదా. సో అలాంటిదైతే నాకైతే కనబడినట్టయితే నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అనిపించలేదు. సో వి డిస్కస్ స్క్రీన్ ప్లే, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, ఫైట్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టోరీ అయితే ఆ 3 లైన్ల చుట్టే స్టోరీ తిరుగుతుంది అనమాట. సో ఆబ్వియస్గా స్టోరీలో పెద్ద డెప్త్ లేదు కాబట్టి ఎక్కువ మళ్ళీ రన్ టైం ఎక్కువ ఉంది కాబట్టి సో డైరెక్టర్ అయితే చాలా కష్టపడ్డాడు దాన్ని అంటే ఆ ల్యాగ్ లేకుండా ట్రై చేయడానికి. బట్ స్టిల్ ల్యాగ్ ఉంది బట్ అంటే హీ ట్రైడ్ హిజ్ వెరీ బెస్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము యాక్టింగ్ గురించి మాట్లాడదాము. సో యాక్టింగ్ గురించి మాట్లాడితే ఇప్పుడు మనం పుష్ప 1కు ఆల్రెడీ మనందరికీ తెలుసు అల్లు అర్జున్కి అయితే నేషనల్ అవార్డు వచ్చింది. కానీ పుష్ప 2కి కూడా యాక్టింగ్ అనేది ఆల్మోస్ట్ అదే లెవెల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే కొన్ని సీన్లలో ఇంకా కొంచెం ఎలివేట్ అయింది. ఎస్పెషల్లీ ప్రీ ఇంటర్వెల్ సీన్లో కానీ తర్వాత క్లైమాక్స్ సీన్లో కానీ ఎస్పెషల్లీ ఆ ఫైట్స్లో ఆ జాతర సీన్లో కానీ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లలో కానీ యాక్టింగ్ వచ్చేది చాలా అంటే
ఇంటెన్స్గా, తర్వాత ఫెరోషియస్గా, ఎమోషనల్గా చాలా యాక్టింగ్ అయితే ఇంకా కొంచెం పుష్ప 1 కంటే కూడా ఆయన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. తర్వాత వచ్చేసి మరి ఈ సినిమాను మనం ఒకసారి పుష్ప 1కి పుష్ప 2కి కంపేర్ చేద్దాము, ఎందుకంటే ఇది సీక్వెల్ కాబట్టి. సో పుష్ప 1లో ఏంటంటే మెయిన్గా హీరో వచ్చేసి ఆయన ఎలా అంటే ఒక కూలీ దగ్గర నుంచి ఒక సిండికేట్ లీడర్కి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనేటటువంటిది చాలా ఇంట్రెస్టింగ్గా మనకు కనబడుతూ ఉంటుంది. సో మధ్య మధ్యలో శ్రీవల్లితో లవ్ స్టోరీ కానీ, కొంచెం టిక్లింగ్ కామెడీ కానీ, సో పుష్ప 1లో అలా ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ అంటే ఒక హీరో యొక్క యాటిట్యూడ్ చూపిస్తూ ఎట్ ద సేమ్ టైం హీరో ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అనేటటువంటిది అయితే మనకు పుష్ప 1లో కనబడుతూ ఉంటుంది. బట్ పుష్ప 2లో ఏంటంటే ఆల్రెడీ హీరో వచ్చేసి అది రీచ్ అవుతాడు. సో అది రీచ్ అయిన తర్వాత అంటే హీరోకి ఒక విలన్ ఉండి ఆ విలన్ మళ్ళీ హీరో స్టెప్స్ని ఎలా అడ్డుకుంటాడు అనేది మెయిన్గా చూపించాడు అనమాట. అంటే ఇప్పుడు నీకు టిట్ ఫర్ టాట్ స్టోరీస్ లాగా ఉంటాయి కదా. సో హీరో ఒకటి చేస్తాడు, తర్వాత మళ్ళీ విలన్ దానికి కౌంటర్ అటాక్ చేస్తూ ఉంటాడు. సో అలా జరుగుతూ ఉంటుంది కదా. సో మెయిన్ సెకండ్ హాఫ్ అంతా కూడా ఎక్కువ దాని చుట్టే జరిగిందనమాట. సో కాబట్టి నాకు వెన్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద థియేటర్ ఏంటంటే పుష్ప 1కి ఇచ్చినటువంటి హై కానీ, పుష్ప 1కి ఇచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ కానీ నాకు పుష్ప 2లోనైతే నాకు కనబడలేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా లేదా అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో ఈ సినిమాకు మోస్ట్లీ అంటే ఇప్పుడు క్లైమాక్స్లో ఎలా పెట్టాడంటే ఓపెన్గా పెట్టాడు అనమాట. సో ఓపెన్గా ఎలా పెట్టాడు అని అంటే మీకు గుర్తుండి ఉంటుంది, ఇప్పుడు మనకి పుష్ప 1లో జాలిరెడ్డి ఒక క్యారెక్టర్ ఉంటాడు ఒక సైడ్ నుంచి, తర్వాత మంగళం సీను ఒక సైడ్ నుంచి ఉంటాడు, ఒక సైడ్ షెకావత్ ఉంటాడు. సో వీళ్ళు ముగ్గురు కూడా హీరో మీద ఎలా రివెంజ్ తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు కదా. సో సెకండ్ పుష్ప 2లో ఏం చేశారనంటే జాలిరెడ్డి క్యారెక్టర్ ఎక్కడా కూడా రాదు, అంటే ఓన్లీ క్లైమాక్స్లోనే వస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ షికావత్ ఆల్రెడీ నేను చెప్పిన. సో షికావత్కి హీరోకి మధ్యలోనే ఎక్కువ సీన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మంగళం సీన్ సునీల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, సో సునీల్ క్యారెక్టర్ కూడా ఇందులో కూడా కొంత ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూవీ అనమాట. అంటే ఆయన చుట్టూ కొంత స్టోరీ నడుస్తూ ఉంటుంది. సో ఆయన ఎలా పుష్పాన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనేది ఇది ఉందన్నమాట. సో దీంట్లో ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు జగపతి బాబు క్యారెక్టర్ ఉంది. సో జగపతి బాబు క్యారెక్టర్ కూడా మరీ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం కాదు, బట్ ఇట్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అనమాట. అంటే ఎక్కువ వైడ్ స్క్రీన్ టైం ఉన్నటువంటి క్యారెక్టర్ అయితే కాదు, కానీ బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయన వల్ల స్టోరీ కొంత నడుస్తూ ఉంటుంది అనమాట. సో కానీ పెద్ద సిగ్నిఫికెన్స్ ఆయన స్టెప్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ అలాంటిది అయితే ఏం పెద్దగా లేదు. అయితే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మేబీ పార్ట్ 3 వాళ్ళకి ఏమన్నా ఒపీనియన్ ఉందేమో తీయడానికి. సో పార్ట్ 3లో జగపతి బాబు మైట్ బి ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో ఈ జాలిరెడ్డి తర్వాత జగపతి బాబు తర్వాత ఈ షికావత్ కూడా ఏంటంటే స్టిల్ పుష్ప మీద రివెంజ్ తీసుకోవడం అనేది ఫుల్ కంప్లీట్ కాదనమాట, ఆబ్వియస్లీ కదా. అంటే పుష్ప 2లో కాదు కాబట్టి షికావత్ని కూడా లాస్ట్కి ఏంటంటే ఆయన బతికి ఉన్నట్టుగానే చూపెడతారనమాట. సో కాబట్టి షికావత్ రోల్ కూడా మీకు థర్డ్ పుష్ప 3లో ఉండేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసిన అనమాట. సో జాలిరెడ్డి తర్వాత మళ్ళీ సునీల్ కూడా ఉన్నాడు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ షికావత్, మళ్ళీ వీళ్ళు తర్వాత జగపతి బాబు. సో వీళ్ళందరితో కూడా పుష్ప 3లో మళ్ళీ స్టోరీ వాళ్ళు తీయడానికి కొంత ఓపెన్గా పెట్టుకున్నట్టయితే అనిపించింది. సో ఇప్పుడు ఏంటంటే సినిమా ఇప్పుడు ఏ ఆడియన్స్ ఈ సినిమా చూడొచ్చు, ఏ ఆడియన్స్ సినిమా చూడదు అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ఈ సినిమా ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొంత చూడడం కష్టము, ఎస్పెషల్లీ కిడ్స్తో. ఎందుకనంటే కన్సిడరింగ్ ద వైలెన్స్ కానీ, తర్వాత కన్సిడరింగ్ ది రన్ టైమ్ ఆఫ్ ద మూవీ ఏంటంటే కొంచెం ఫ్యామిలీస్ చూడడానికి అయితే కొద్దిగా కష్టమవుతుంది. బట్ ఆబ్వియస్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే దే వెరీ మచ్ లైక్ ద మూవీ అన్నమాట. సో తర్వాత మాస్ సినిమాలు చూసే వాళ్ళు అయితే కొంత చూడొచ్చు, అంటే మూవీని టైంపాస్కు చూస్తాము అనేటటువంటి వాళ్ళు, అంటే మూవీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే మూవీ చూడొచ్చు అన్నమాట. సో తర్వాత కిడ్స్ కెనాట్ వాచ్ ద మూవీ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ మే నాట్ లైక్ ద మూవీ, అంటే దిస్ ఈజ్ మై ఒపీనియన్. తర్వాత మాస్ ఆడియన్స్ దే విల్ లైక్ ఇట్, బట్ ఎట్ సేమ్ టైం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వాళ్ళు చాలా
అంటే చాలా హై ఫీల్ అవుతారు ఆయన యాక్టింగ్ చూసి. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా యొక్క కలెక్షన్స్ గురించి ఒకసారి మాట్లాడదాము. అంటే ఈ సినిమా అంటే ప్రీ రిలీజే దాదాపు 1,000 కోట్ల కలెక్షన్ చేసిందని చెప్పేసి మనం వార్తలు అయితే చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు రిలీజ్ తర్వాత నాకు తెలిసి ఇంకొక 500-600 కోట్లు నేషన్ వైడ్ వచ్చేటటువంటి స్కోప్ అయితే నాకు కనబడింది. అంటే కన్సిడరింగ్ ది మూవీ స్టోరీ కానీ, హౌ ద మూవీ ఈజ్ మేడ్ కానీ, అట్ ద సేమ్ టైం దానికి ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ, అంటే స్ట్రేట్ సర్కిల్లో కానీ, మూవీస్ ఆడియన్స్లో కానీ ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ వల్ల నాకు తెలిసి ఇంకొక సినిమా ఒక 400-500 crores ఈజీగా చేస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. బట్ ఆబ్వియస్గా ఏంటంటే ఒక పుష్ప 1కు వచ్చినటువంటి ఐ ఫీలింగ్ మాత్రము పుష్ప 2 అయితే అది ఇవ్వదు అని నేనైతే అనుకుంటున్నాను. నాకు తెలిసి అయితే పుష్ప 3 మీద అయితే నాకైతే పుష్ప 2 చూసిన తర్వాత పెద్దగా ఇంట్రెస్టింగ్ అయితే నాకైతే పర్సనల్గా అయితే నాకైతే అనిపించలేదన్నమాట. సో ఓవరాల్గా ఇది స్టోరీ. సో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ యువర్ కామెంట్స్ వాట్ డూ యూ థింక్ ఆఫ్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్, అప్రిషియేట్ ఇట్.